హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. వీడియోలో కనిపిస్తున్న వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప, పచ్చి బఠానీ అయితే తీసుకున్నా. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు. స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం. కర్రీలోకి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా ఉండద్దు, మరీ తక్కువగా ఉండద్దు. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎక్కువైనా కూడా హెల్త్కు బాగుండదు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక పావు ఆయిల్ అయితే తీసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. నేను కర్రీలోకి కొద్దిగా కారం కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అందువల్ల పచ్చిమిర్చి ముక్కలు అయితే కొంచెం తగ్గించాను. మొత్తం పచ్చిమిర్చితో చేసుకోవాలనుకుంటే ఎక్కువగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది కూడా కొన్ని కర్రీస్లోకి ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుండదు. కొద్దిగా కరివేపాకు రెమ్మ వేసేసుకొని వీటన్నిటిని దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడంతా పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు వేసుకున్న ఒక 1 మినిట్కి మనం ముందుగా చూపెట్టినటువంటి వెజిటేబుల్స్ అన్నిటిని అయితే ఒకేసారి వేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులో నచ్చితే, లేదు అంటే స్కిప్ చేయండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళాదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చి బఠానీ వేసేసుకుందాం. నేను వేసిన వెజిటేబుల్స్ కాకుండా మీకేమైనా వేరే వెజిటేబుల్స్ నచ్చితే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చాలా వరకు వెజిటేబుల్ కర్రీస్ తినడానికి ఇష్టపడరు, బట్ అప్పుడప్పుడు ఇలా అన్ని రకాలుగా చేసుకొని తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ నేను తీసుకున్నటువంటి బఠానీ అయితే మార్కెట్లో తీసుకొచ్చినటువంటి ఫ్రెష్ బఠానీ. ఈ మధ్య షాపుల్లో దొరికేటువంటి ఎండు బఠానీకి అయితే కలర్ అయితే వేస్తున్నారు. దానివల్ల హెల్త్ బాగుండదు అండ్ టేస్ట్ కూడా బాగుండదు. అన్నీ వేసిన తర్వాత ఆయిల్లో ఒక 5-10 మినిట్స్ వరకు వెజిటేబుల్స్ అన్నిటిని మగ్గనివ్వాలి. ఎంత బాగా మగ్గితే అంతవరకు మనము వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎక్కువగా పట్టదు. ఇప్పుడు మూత తీసేసుకొని టమాటా గింజలు తీసేసాక వచ్చిన వాటర్ అయితే ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఈ కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. ఈ కల్లుప్పు వేయడం వల్ల మనకు కర్రీలోకి కొద్దిగా వాటర్ వస్తుంది. వాటర్ వేయాలి అనుకుంటే పక్కన స్టవ్ పై కొన్ని వాటర్ అయితే హీట్ చేసుకుందాం. అంతలోపు మనకు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనిలోకి కొద్దిగా వాటర్ అయితే వచ్చింది. ఎప్పుడైనా కానీ కర్రీ చేసుకున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్ వాటర్ అయితే వేసుకోవద్దండి. దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అండ్ సరిగా ఉడకదు. ఇప్పుడు పక్కన హీట్ చేసుకున్నటువంటి ఈ హీట్ వాటర్ని అయితే కర్రీలో వేసుకుందాం. వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. ఇలా హీట్ వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ముందు వీడియోస్లో కూడా ఇదే చెప్తున్నానండి. మీకు తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా చేస్తే కర్రీ అనేది బాగుంటుందండి. వాటర్ వేసాక ఇలా ఒకసారి కలిపేసుకొని మూతనైతే పెట్టేసుకుందాం. 5-10 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీస్తే మనకి ఇలా అయితే ఉంటుంది. కర్రీకి కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం వాటర్ మొత్తం పోయేంత వరకు కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి. వచ్చిన తర్వాత ఇందులోకి సరిపడంత కారం వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదు అంటే అడుగున మాడుతుంది. దానివల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుండదు. నార్మల్గా రైస్లోకి కాకుండా చపాతీలోకి కూడా బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళకి అయితే ఇందులోకి మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా ఏం పట్టదు. ఇందులోకి ఒక లవంగా, దాల్చిన చెక్క, యాలకులు ఓన్లీ ఈ 3 వేసేసుకొని లాస్ట్లో పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ రెస్టారెంట్ టైప్ అయితే ఉంటుంది. హీట్ వాటర్ వేయడం వల్ల అన్ని వెజిటేబుల్స్ అయితే ఇలా కుక్ అయ్యాయి. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అందుకే నార్మల్ వాటర్ కాకుండా హీట్ వాటర్ వేసుకోవాలి. అన్నీ బాగా కుక్ అవుతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. కర్రీ బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. మీరు కూడా ఎప్పుడైనా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశారా? చేస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కర్రీస్ చేయరాదు అని చాలామంది అంటారు కదా, ఒకసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుద్ది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.